మబ్బుగా ఉండి సన్నగా వాన పడుతుంటే హాయిగా కాఫీ టీ ఎంజాయ్ చేస్తూ పకోడీ తింటూ అన్ని మెమరీస్ బాగుంటాయి. కాకపోతే వెరీ వెరీ హార్ట్ బ్రేకింగ్ అండి. అసలు మా ఫ్రెండ్స్ కానీ మామూలుగా పబ్లిక్లో ఛానల్స్ న్యూస్ అవి చూస్తున్నా చాలా హార్ట్ బ్రేకింగ్గా ఉంది. ఎంత భయంకరంగా ఉంటుందో చెన్నై అండ్ ఇప్పుడైతే రాజమండ్రిలో కూడా హెవీ రైన్స్, చాలా భయంకరంగా ఉందన్నమాట పరిస్థితి. ఇలాంటివి చూసినప్పుడు ఒక్కటే తడుతుంది. ఎవరైనా ఎమర్జెన్సీ హెల్త్ కండిషన్స్లో ఉన్నవాళ్ళు, లేకపోతే ప్రెగ్నెంట్ ఉమెన్, చిన్న న్యూ బోర్న్ ఎమర్జెన్సీలో ఉన్నవాళ్ళు ఏమవుతారా అని ఒక్క నిమిషం భయం వేస్తుంది నాకు అలాంటివి చూసినప్పుడల్లా. ఇయర్ అండ్ అందరూ క్రిస్మస్ హ్యాపీగా సెలబ్రేషన్స్, న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకుంటారు. బట్ చెన్నై చాలాసార్లు ఎంత వర్స్ట్ కండిషన్స్ ఫేస్ చేశారో ఏమో. డిసెంబర్ అంటే భయం వేస్తుంది నిజంగా. అండ్ ఈసారి ఇటువైపు కూడా చాలా గట్టిగా వచ్చేసింది ఆంధ్రాలో కూడా. సో అదే మార్నింగ్ అయితే మా పేరెంట్స్తో కాల్ మాట్లాడుతున్న వాళ్ళు అక్కడే ఉన్నారనమాట. యాక్చువల్లీ వాళ్ళు ట్రావెల్ చేయాలి కానీ చేయలేకపోతున్నారు. అంతా తగ్గాక అప్పుడు వస్తే బెటర్ రోడ్ జర్నీ అని చెప్పి. అండ్ ఇక్కడైతే ఆదిత్య వాన పడట్లేదు, బట్ స్టిల్ ఏదో వాడు ఫీల్ అవుతున్నాడు అనమాట. మబ్బు చూసి చేతులు బయట పెడుతున్నాడు. అండ్ ఇది ఎంత దారుణం అంటేనండి, ఇది చాలా నాళ్ళు అయింది కమ్యూనిటీ కట్టి. రాడ్స్ ఇలా పెట్టారు. అసలు హై రైజ్ అంటే 12 ఫ్లోర్స్ ఉంటాయి మా కమ్యూనిటీలో. నిలువుగా పెట్టాలి, ఇలా అడ్డంగా రాడ్స్ ఎందుకు పెట్టారో తెలీదు. యూజువల్లీ ఇలా పెద్ద బిల్డింగ్స్ ఉంటే నిలువుగా పెడతారు రాడ్స్, అంటే బాల్కనీలో బై మిస్టేక్ కూడా ఎక్కకుండా ఉండడానికి. ఇవి మేము తీయలేము, బట్ ఏం తప్పదు. సో మేము ఇన్విజిబుల్ గ్రిల్స్ వేయించుకోవాలి. యాక్చువల్లీ ఇక్కడ ఫ్రంట్ కన్స్ట్రక్షన్ అంతా అయిపోయింది. ఇప్పుడు ఇంకా మేము బాల్కనీ పని పట్టాలన్నమాట. మేము ఎప్పుడు రాము అసలు బాల్కనీకి, ఇప్పుడు డోర్ క్లోజ్ చేసి ఉంటాం, చాలా రేర్గా వస్తాను. అండ్ ఆ రోజైతే బ్రేక్ఫాస్ట్ బయట నుంచి తెచ్చేసారు. ఇడ్లీ ఒక దగ్గర బాగుంటుంది, బట్ వడ పిచ్చిలా ఉంటుంది, బట్ ఏదో అని చెప్పి టేస్ట్కి తీసుకొచ్చారనమాట. బొడ్డోడికి ఇడ్లీ పెడుతున్నాము. యాజ్ యూజువల్ అలా అష్టవంకర్లు తిప్పుతూ తింటున్నాడు అనమాట. మాకు లిటరల్లీ చొక్కలు చూస్తున్నాడు. బట్ ఇట్స్ ఫైన్. స్కూల్కి వెళ్ళాక బాబు గారు తెక్కంతా తగ్గిపోతుందేమో చూడాలి. అండ్ ఆ రోజు మెయిన్ ఏంటంటే, మేము పాస్పోర్ట్ స్లాట్ ఉంది మాకు అప్లికేషన్కి. నాది ఎక్స్పైర్ అయిపోయింది, అర్జున్ది ఎక్స్పైర్ అయింది, ఆదిత్య ఇప్పుడు కొత్తగా అప్లై చేయాలన్నమాట. అర్జున్ని హాఫ్ డే పంపించాము, మాకు ఆఫ్టర్నూన్ స్లాట్ దొరికింది లక్కీగా. సో ఇక్కడైతే ఆయిల్ రాసుకుంటున్నా. నేను ఖచ్చితంగా హెయిర్ వాష్ చేసుకోముందు ఆయిల్ రాసుకుంటాను అనమాట. అండ్ స్కాల్ప్ ఇప్పుడు ఇదవుతుంది కదండి, వింటర్లో చేంజ్ అవుతుంది కదా, సో ఇంకా ఆయిలింగ్ రెగ్యులర్గా ఉండాలి. ఇప్పుడు నేను రోజ్మెరీ బేస్డే వాడుతున్నా ఆయిల్, రోజ్మెరీ వాటర్, ఎన్ని రకాల రోజ్మెరీ ఉంటే అంత ఎంత నాకు చాలా అబ్సెషన్లా ఉంది. ఆ స్మెల్ కూడా చాలా సూతింగ్గా ఉంటుంది, మనం రిలాక్స్గా అనిపిస్తుంది మూడ్. అండ్ అలాగే కొంచెం ఆయిల్ ఇంకాలి కదా, మళ్ళీ రాసుకున్నాను. డ్రై అయిపోయింది, నైట్ రాసుకున్నా మార్నింగ్ డ్రై అయిపోయింది. సో మళ్ళీ ఒకసారి ఈ గ్యాప్లో సోఫా అంతా లోపల తీసేస్తున్నా. వింటర్స్లో పక్కా రెగ్యులర్ క్లీనింగ్ ఉండాలి సోఫా లోపల. ఫస్ట్లీ చెమ్మ పడడం వల్ల ఫంగస్ వస్తుంది, దాంతోపాటు ఏమైనా ఫుడ్ పార్టికల్స్ కానీ ఏమన్నా బై మిస్టేక్ ఏం పడిన ఉన్నా సరే చాలా లోపల అనవసరం ఫ్యాబ్రిక్ పాడైపోతుంది అనమాట. నేను సోఫాలు వీక్లీ వన్స్ చేస్తా. పిల్లలు మరీ పిచ్చి పిచ్చి చేశారంటే ఇమీడియట్గా క్లీన్ చేసుకుంటాము. సో అలా అయిపోయింది అనమాట. హెయిర్ వాష్ చేసుకున్న, చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. అండ్ పని చక్కగా అవ్వాలని గ్రీన్ వేసుకున్నాను. నేను నమ్మను అలాంటివి, బట్ స్టిల్ ఫెల్ట్ సో కామ్ అనమాట కలర్ వల్ల. సో హెయిర్ వాష్ చేసుకున్నాక నాకు మూడంతా మంచిగా అప్లిఫ్ట్ అవుతుంది, హ్యాపీ ఫీలింగ్ వచ్చేస్తుంది. అండ్ క్విక్గా స్కిన్ కేర్ చేసుకుంటున్నాను. టోనర్ అయితే అసలు స్కిప్ చేయను అనమాట. చాలాసార్లు చెప్పాను. ఇప్పటికీ ఇంకా మీరు ఎవరైనా టోనర్ యూస్ చేయట్లేదంటే గ్రాబ్ ఇట్, ఇది ఒక మంచి టోనర్ యూస్ చేయండి, అప్పుడు మీరు స్కిన్ కేర్ స్టార్ట్ చేయండి. నేను ఫస్ట్ సీరం రాసుకుంటాను టోనర్ తర్వాత. అండ్ హియర్ ఐఎమ్ యూజింగ్ డెమోకోస్ 10% వైటమిన్ సి సీరం. ఇందులో పవర్ ఆఫ్ 2 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. సో 10% వైటమిన్ సి అండ్ దీంతోపాటు 5% నైసిన్మైడ్ కూడా ఉన్నాయన్నమాట. ఇవి డల్నెస్ అండ్ స్పాట్స్ని ట్రీట్ చేస్తాయి. సో మీకు తెలిసిందే కదా, నేను వైటమిన్ సి లాంగ్ బ్యాక్ స్టార్ట్ చేశానండి. మనకి వైటమిన్ సి సెట్ అవుతుందా లేదా టెస్ట్ చేసుకొని నెమ్మదిగా మనం పర్సంటేజ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలన్నమాట. వి ఆల్ నో వైటమిన్ సికి ఇమ్మెన్స్ బ్రైట్నింగ్ ఎఫెక్ట్ ఇచ్చే పవర్ ఉంటుంది. అండ్ పిగ్మెంటేషన్ని ట్రీట్ చేసి ఈవెన్ స్కిన్ టోన్ ఇస్తుంది అనమాట. సో యాంటీ ఏజింగ్ ఇంగ్రీడియంట్ కూడా మనకి సెట్ అవ్వడమే లేట్, సెట్ అయితే కనుక అమేజింగ్గా వర్క్ అవుతుంది. అండ్ నైసిన్మైడ్ ఈజ్ వైటమిన్ B3 కదా, సో అది కూడా యాక్ని మార్క్స్ అవి రెడ్యూస్ చేయడానికి యూజ్ అవుతుంది. 2x ఫాస్టర్గా డార్క్ స్పాట్ని తగ్గించి రేడియంట్ గ్లో ఇస్తుంది, ఈవెన్ స్కిన్ టోన్ ఇస్తుంది. డే అండ్ నైట్ రాసుకోవాలని ఉంది. సో నేను మార్నింగ్సే యూస్ చేస్తాను అనమాట. దాని తర్వాత మాయిశ్చరైజర్ యూస్ చేస్తున్నాను. ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మనం టోనర్కి, సీరమ్కి, మాయిశ్చరైజర్ తర్వాత సన్ స్క్రీన్కి ప్రతిదానికి మినిమం 40 to 60 seconds మినిమం గ్యాప్ ఇస్తే ఏంటంటే పోర్స్లోకి ఇంకి ప్రోడక్ట్ మంచిగా సెట్ అవుతుంది. ఒకదాని తర్వాత వెంటనే అసలు రాయకూడదు. మనం ప్రోడక్ట్ ఎక్కడుంది, సన్ స్క్రీన్ ఎక్కడుంది ఎత్తుకునే లోపల 60 seconds అలాగే అయిపోతుంది. సో ఇవాళ నేను అల్ట్రాలైట్ జింక్ మినరల్ సన్ స్క్రీన్ యూస్ చేస్తున్నాను ఫ్రమ్ ది డెమోకో అగైన్.
సో ఇది వాటర్ అండ్ స్వెట్ రెసిస్టెంట్ అనమాట. సో ఈ సీజన్ కూడా బాగా సెట్ అవుతుంది. ఇది SPF 50 PA+++++. సో క్రీమీ టెక్స్చర్ ఉంది కొంచెం, అండ్ ఇది సూపర్ లైట్ ఉంది అండ్ 25% జింక్ ఆక్సైడ్ ఉంది. సో ఇది హార్మ్ఫుల్ UV రేస్ నుంచి మన ప్రొటెక్ట్ చేస్తుంది. ఇది ఆయిల్ ఫ్రీ ఫార్ములా కాబట్టి అన్ని స్కిన్ టైప్స్కి హ్యాపీగా సెట్ అవుతుంది అండ్ ఎఫర్ట్లెస్గా ఈజీగా బ్లెండ్ అయిపోతుంది అనమాట. చూసారు కదా అంత నీట్గా ఉంది ఫేస్. అండ్ ఇది వాటర్ అండ్ స్వెట్ రెసిస్టెంట్ కూడా అనమాట. పైనే రాసి ఉంది గ్రీన్ కలర్ లేబుల్లో. సో మనం ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు, లాంగ్ డే ఉన్నప్పుడు స్వెట్ రెసిస్టెంట్ కావాలన్నప్పుడు దీని మీద మీరు మేకప్ వేసుకోండి, చాలా బాగుంటుంది. అండ్ స్కిన్ కేర్ అనేది అమ్మాయిలకి కాదండి, అబ్బాయిలకి కూడా. అండ్ ఇక్కడైతే నేను లిప్ బామ్లో కూడా SPF ఉన్నది చూస్ చేసుకుంటా డే టైమ్. అండ్ అండర్ ఐస్ ఒక్కటి కవర్ చేసుకున్నా టు లుక్ న్యాచురల్, కొంచెం డార్క్ సర్కిల్స్ తగ్గించి. అండ్ బాయ్స్ కూడా తప్పకుండా సీరమ్స్ మీ ప్రాబ్లం అంటే డార్క్నెస్ ఉందా, పిగ్మెంటేషన్ ఉందా దాన్ని బట్టి చూస్ చేసుకోండి, కొంచెం సెల్ఫ్గా అవేర్నెస్ తెచ్చుకోండి. ఇక్కడైతే మా హస్బెండ్కి సన్ స్క్రీన్ రాసిన హీస్ మేకింగ్ ఫన్ ఆఫ్ మీ, ఇలాగే నేను రాసుకుంటామని చెప్పి. అండ్ మీరు ది డెమోకు వెబ్సైట్లో పర్చేస్ చేసినప్పుడు ఇక్కడ చూడండి కోడ్ వసపిట్ట 2023 అని కోడ్ యూస్ చేస్తే మీకు 20% ఆఫ్ వస్తుంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్ అండ్ నైకాలో కూడా పర్చేస్ చేయొచ్చు. అండ్ నేను లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్అవుట్ చేయండి. అండ్ ఈ డెమోకో వాళ్ళు యంగ్ సైంటిస్ట్ ఇనిషియేటివ్ అనేది తీసుకున్నారనమాట. 10,000+ స్టూడెంట్స్ని చదివిస్తున్నారు అలాంగ్ విత్ భూమి. సో ఆ మంచి ఇనిషియేటివ్లో కూడా వాళ్ళ ప్రొడక్ట్స్ కొని మనం పార్టిసిపేట్ చేసిన వాళ్ళు అవుతాము. అండ్ హార్ష్ ఫ్రేగ్రెన్సెస్ ఏమి ఉండవు అనమాట, ఫుల్లీ ఫ్రేగ్రెన్స్ ఫ్రీ డెమోకో ప్రొడక్ట్స్ అన్ని. సో మన సీజన్ బట్టి, స్కిన్ ఇష్యూస్ బట్టి ప్రొడక్ట్స్ మార్చుకోవాలి. చాలామంది ఇప్పుడు ఇది చెప్పారు అప్పుడు అది చెప్పారు కన్ఫ్యూజింగ్గా ఉందంటారు. నేను కాదండి, నా స్కిన్ కేర్ మీ స్కిన్ కేర్ ఒకటి కాకపోవచ్చు. సో ఇంగ్రీడియంట్ ఏంటి అనేది, ఎలా యూజ్ అవుతుంది అనేది మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో మీ స్కిన్ కన్సర్న్ ఏంటి, ఏది బెస్ట్గా పడుతుంది చెక్ చేసుకోవడం మీ బాధ్యత. సీజన్ బట్టి, మన ఏజ్ బట్టి, హెల్త్ ఇష్యూస్ బట్టి స్కిన్ అనేది డిఫరెంట్గా రియాక్ట్ అవుతూ ఉంటుంది. సో దాన్ని గమనించుకోవాలి మీరు. సో ఇక్కడైతే లంచ్ చేస్తున్నా, ఇక్కడ పెద్ద ప్రాబ్లం అయింది. ఏంటో చెప్పనా, నేను మా ఆదిత్యకి స్నానం చేసినప్పుడు మా మెయిడ్ని అన్నాను రైస్ కడిగి పెట్టే టైం అయిపోతుంది అని చెప్పి వాడు స్నానం చేయించడానికి వెళ్ళాను అనమాట. సరే అనింది, కడిగేసింది, వెళ్తూ ఏదో చెప్పింది రైస్ ఇక్కడ పెట్టాను అది. నేనేమనుకున్నా కుక్కర్ పెట్టేసింది అనుకున్నా. నాకు ఎంత బుర్ర తక్కువగా అంటే విజిల్స్ రాలేదు కదా, అక్కడ విజిల్స్ ఏం రాలేదు, చూసుకోవాలి కదా నేను. కరెక్ట్గా ఎప్పుడు 1 అయింది టైము, ఇలా ఓపెన్ చేస్తే రైస్ లాగే ఉంది. మా ఆయన ఉన్నారు ఇక్కడ అన్నమే అవ్వలేదు, నడు మెగ్డీలో తినేద్దామంటే మెగ్డీలో స్నాక్ అయితే తినగానే లంచ్ అయితే పిచ్చెక్కిపోద్ది, ఆకలేస్తుంది వద్దు అని చెప్పి అప్పటికప్పుడు లక్కీగా చపాతీ పిండి కూడా ఉంది. సో కాలీఫ్లవర్ కర్రీ అనమాట, టకటగా చపాతీలు చేసుకుని తినేసాం. ఎందుకంటే 1/2 అవర్లో మనం బయటికి వెళ్ళి ఆర్డర్ చేసినా ఇంత టైం పడుతుంది. దాని బదులు చక్కగా ఇంట్లో తింటే కడుపు నిండా బాగుంటుంది కదా. సో ఆదిత్య కూడా ఒక చపాతీ కర్రీ పెట్టేసాము. అర్జున్ యాక్చువల్లీ స్కూల్లో తినేసి వచ్చాడు, స్కూల్ ఫుడ్ ఆప్ట్ చేసుకున్నాం అనమాట. మనం టర్మ్ వైజ్ 3 monthsకి ఒకసారి పే చేయొచ్చు. ఆర్ఎల్స్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో మార్నింగ్ 200 ఇచ్చేసాం అనుకోండి, బ్రేక్ఫాస్ట్ లంచ్ అన్నీ వాళ్ళే పెట్టేస్తారు, స్నాక్స్తో సహా మిల్క్ కూడా ఇస్తారు. సో ఇక్కడైతే మా ఆయన మొత్తం సర్టిఫికేట్స్ అన్నీ మళ్ళీ రీచెక్ చేసుకుంటున్నారు. నిజంగా నేను ఇదివరకు చాలా సెల్ఫ్ రిలయంట్గా ఉండేదానండి. లైక్ నా ఫస్ట్ పాస్పోర్ట్ నేను మా ఫ్రెండ్స్ ఇంజనీరింగ్ 4th yearలో వెళ్ళి అప్లై చేసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళి, రాజమండ్రిలో పాస్పోర్ట్ ఆఫీస్, మళ్ళీ వైజాగ్ వెళ్ళాము, చాలా కష్టపడ్డాం అనమాట. సో నా ఉద్దేశం ఏంటంటే కాలేజ్ టైంలో ధైర్యంగా ఏమైనా ఎక్స్ప్లోర్ చేస్తే మనకు చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది. తర్వాత అవసరం ఉన్నా లేకపోయినా మనకు ధైర్యం ఉంటుంది. అండ్ నేను మా ఇంట్లో అయితే ఓటర్ ఐడీస్ కూడా నలుగురికి నేనే MRO ఆఫీస్కి వెళ్ళి రోజు అంటే చాలా ఫాలోఅప్ చేయాల్సి వస్తుంది ఒక్కోసారి, మనకి ఇట్టే పని అయిపోదు. సో చాలాసార్లు తిరిగి మొత్తానికి తెచ్చుకున్నాను. నాకు ఐర్లాండ్లో కూడా PPSN నెంబర్ అవన్నీ ఉంటాయన్నమాట. ప్రతిదానికి అర్జున్ చిన్నోడు కదా, తెలియని ప్లేస్లో మనకి ఏంటంటే చిన్న వయసులో ఫస్ట్ మనకి ఆ కాన్ఫిడెన్స్ వస్తే తర్వాత ఊరికే భయపడం, అలాగన్నా చేసుకుంటాం. మనకు అవసరం వస్తే మనకు తెలిసినా తెలియకపోయినా కష్టపడు ఎక్కడన్నా తిట్లు తినా మొత్తానికి పని అయితే చేయించుకుంటాము. బట్ కాలేజ్ టైంలో ఎక్స్ప్లోర్ చేస్తే చాలా ధైర్యం వస్తుంది, అది మాత్రం పక్కా. హ్యాండ్ పట్టుకో, అమ్మ హ్యాండ్. అండ్ మేము ఐర్లాండ్ నుంచి తిరిగి వచ్చాం కదా, ఆ ఇయరే నాది అర్జున్ది ఎక్స్పైర్ అయిందనమాట పాస్పోర్ట్స్. సో అప్పటి నుంచి అప్లై చేయాలనుకుంటున్నాం. ఎలాగో ప్రెగ్నెంట్ అయ్యాను కదా, బేబీ పుట్టాక ఒకేసారి చేద్దామని. ఐటీ ఎంప్లాయీస్ మెయిన్ ఏంటంటే ఫ్యామిలీ అందరికీ ఇలా పాస్పోర్ట్ రెడీ లేకపోతే ఎప్పుడైనా గబక్కున ఆపర్చునిటీ వచ్చింది చాలా క్విక్ అయిపోతుంది. వన్స్ ఆపర్చునిటీ వస్తే హడావిడి పెట్టేస్తారు ఆఫీస్లో, అప్పుడు రకరకాల ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఒక్కళ్ళే చేసుకోవాల్సి వస్తుంది. సో మనకు అవసరం ఉన్నా లేకపోయినా మినిమం పాస్పోర్ట్ రెడీ పెట్టుకోవడం హ్యాపీ, తర్వాత హడావిడి అవ్వకుండా ఉంటుంది. వీసాలకి ఎలాగో మనని మొత్తం తిప్పిస్తారు, కనీసం పాస్పోర్ట్ ఏం రెడీగా ఉండాలని చెప్పి మేము లాస్ట్ ఇయర్ నుంచి అనుకుంటే మొత్తానికి ఇప్పుడు ముహూర్తం కుదిరింది అనమాట. అండ్ కామెడీ ఏంటంటే అది పీక్ టైం ఒకటి కదా, మేము పార్కింగ్ కోసం వెతుకుతూ ఉంటే పాస్పోర్ట్ ఆఫీస్కి అని చెప్పాము. అంటే పాస్పోర్ట్ దానికి లేదు పార్కింగ్ అని చెప్తున్నారు అతను. పాస్పోర్ట్ ఆఫీస్కి పార్కింగ్ లేకపోవడం ఏంటి అసలు, కామెడీ కదా.
అది మెయిన్ కదా. ఇప్పుడు మెక్డీ వాళ్ళు అందరూ అక్కడ ఆక్యుపై చేసినట్టే కొన్నైనా రిజర్వ్డ్ ఉండాలి. మొత్తం ఫుల్ అయిపోయి ఆ తర్వాత ఎక్కడో దూరం వెళ్ళి ఇంకోండి ఈ లైన్ ఉంటుంది కదా అక్కడ పార్క్ చేసాం. అండ్ ఇక్కడ అర్జున్ ఏమంటున్నాడంటే నాకు ఆల్రెడీ పాస్పోర్ట్ ఉంది అంటున్నాడు. ఎవరే పాస్పోర్ట్ సైజ్ ఫోటో కాదురా ఇది పాస్పోర్ట్ రా అని చెప్తున్నాను అనమాట. సో జాగ్రత్తగా నడుచుకుంటూ వెళ్ళిపోయాము. అండ్ మా కిడ్స్ కూడా ఉన్నారు కాబట్టి కొంచెం ఫాస్ట్గానే అయిపోయింది అనమాట. అంటే ఆదిత్య కరెక్ట్గా నాప్ టైం అది. వాడి పిక్చర్ తీసుకోవాలని నేను చెప్తూనే ఉన్నా మా ఆయనకి, కిడ్స్కి పిక్ ఉండాలి వేరేగా తీసుకొని మనం ఇవ్వాలి వైట్ బ్యాక్గ్రౌండ్లో అంటే పిక్చర్స్ ఎవరికి అవసరం లేదు అక్కడే చేస్తారని చెప్పి ఆయన అంటూ ఉన్నారు. బేసిక్గా మేము లేట్ చేస్తున్నాము రకరకాల పనిలో పడని చెప్పి ఒక అతని త్రూ వెళ్ళాము అనమాట అక్కడ వరకు, అంటే అప్లికేషన్ అని ఫిల్ చేసే వరకు. సో అని చెప్పాడని చెప్పారు ఈయన. నాకైతే అసలు లాస్ట్ మినిట్లో హడావిడి చిరాకు వస్తుంది. ఆ పక్కన ఫోటోషాప్ అంటారేంటి బుక్ షాప్లో అక్కడ వైట్ బ్యాక్గ్రౌండ్ నుంచి మీరు ఫోటో తీసుకొని ఇవ్వండి అన్నారు. అలా నేను తీసుకుని ఇచ్చాను. నా ఫోన్లో నేనే తీసాను. ఆదిత్య ఫస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో నేనే తీసాను అనమాట. ఆడేమో రకరకాల యాంగిల్స్, అది అసలే బుక్ షాప్ కదా అక్కడ ఏవో కనిపిస్తున్నాయి, బాల్ అంటాడు అది అంటాడు ఇది అంటాడు, అసలు కాన్సన్ట్రేట్ చేయలేదు. ఏదో మొత్తానికి కష్టపడి తీసాం అనమాట. అండ్ ఇక్కడ బుక్స్ చూస్తున్నాను, మా ఆయన ప్రింట్ తీయించుకుంటున్నారు. అంటే వెయిట్ చేసే గ్యాప్లో ఏదైనా బుక్ ఉంటే సరదాగా చూస్తాడు కదా ఆడుకుంటాడు అని చెప్పి వెతుకుతున్నా. బట్ ఈ బుక్ షాప్ అంతా రీఅరేంజ్ చేసినట్టున్నారు. ఎక్కడైతే కిడ్స్ ఇలా బేబీస్ సంబంధించిన బుక్స్ ఉండేవో అవి అక్కడ లేవు. సో వీడిని అలాగే ఇంకా ఆపలేమని లైట్ తీసుకొని మేము ఇంకా వెళ్ళిపోయాం అనమాట. లోపల ప్రాసెస్ అంతా చాలా ఫాస్ట్గా అయిపోయింది. అంటే బేబీ అండ్ కిడ్ కూడా ఉన్నాడు కదా, ఫస్ట్ నాది అయ్యాక తర్వాత వాళ్ళని కూడా తీసుకొచ్చాం అనమాట. అండ్ ఇవి నవరసాలు పండించిన ఆదిత్య పిక్చర్స్ రకరకాలుగా తీయించుకున్నాడు. మొత్తానికి ఒకటైతే ఫైనల్ అయిపోయింది. అండ్ అంతా అయిపోగానే అర్జున్కి మెగ్డీకి తీసుకెళ్తామని చెప్పి మేము అలా నెలల తరబడి ఊరిస్తూ ఎప్పుడుకో ఒకసారి తీసుకెళ్తారు. ఈ మధ్యన వీళ్ళిద్దరూ వెళ్తున్నారు ఎప్పుడైనా. నేను వెళ్ళి లిటరల్లీ 6-7 నెలలు దాటిపోయింది అనమాట. అక్కడ ఒక వాళ్ళు తెలుస్తారు కదా మాకు, కొంచెం నన్ను ఫాలో అయ్యే వాళ్ళు, ఏంటంటే చాలా రోజులు అయిపోయింది వచ్చి అంటే నేను చంద్రముఖి సారీ నరసింహలో నేను రమ్యకృష్ణ అమ్మ బయటికి రాని ఇంట్లోనే ఉంటానని చెప్పాను. అండ్ కమింగ్ బ్యాక్ టు దిస్ ఐర్లాండ్ టాపిక్, మేము యాక్చువల్లీ ఇంకొక 2 నెలలు ఉంటే అప్పుడు మాకు పిఆర్ అప్లికేషన్ చేసే ఎలిజిబిలిటీ వచ్చేదండి. బట్ మా తమ్ముడు పెళ్ళి అని చెప్పి మేము వచ్చేసాం. అప్పుడు మేము డిసైడ్ చేసుకోలేకపోయాం. బట్ మ్యారేజే ఇంపార్టెంట్, దాని తర్వాత చూసుకోవచ్చు అని వచ్చాము. అండ్ మా ఇద్దరు ఒపీనియన్లో ఎక్కడున్నా ఇప్పుడు ఇద్దరు సంపాదిస్తే ఇండియాలోనే కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది అని ఫీలింగ్ అనమాట. అండ్ అదర్ సైడ్ నాకు అబ్రాడ్లో ఉండాలన్నది మెయిన్ రీజన్ ఏంటంటే అటు సైడ్ కంట్రీస్ అన్నీ ఎక్స్ప్లోర్ చేయొచ్చని. ఇక్కడ నుంచి వెళ్ళి మనం చాలా లక్షలు అయిపోతాయి వీసాలకి, అక్కడ ఎయిర్బిఎన్బి ఫుడ్కి చాలా వేస్ట్ అవుతుంది. సో నా ఉద్దేశం ఏంటంటే అలా అబ్రాడ్లో ఇలాంటి పిల్లలు చిన్న వయసులో ఉండి కొన్నాళ్ళు జాబ్ చేస్తే చక్కగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. జస్ట్ ట్రావెల్ పర్పస్ ఉండాలి కొన్నాళ్ళు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే అని మా ఫీలింగ్. బట్ కుదరాలి కదా, మనకేంటంటే ఒక హై మూమెంట్ వచ్చినప్పుడు ఊపు వస్తుంది అప్లై చేయాలి జాబ్ ట్రై చేయాలని, మళ్ళీ నార్మల్ హడావిడిలో పడిపోతే మర్చిపోతాం. మాకు అదే జరుగుతుంది. మా ఆయన ఒక్క మూమెంట్లో నేను అంటాను ట్రై చేయొచ్చు కదా ఉన్నా అంటే కాల్స్ చేసి రెజ్యూమ్ అప్డేట్ చేస్తారు. 2 రోజుల పైగా మళ్ళీ మామూలే. బట్ ఇప్పుడైతే మేము సేవింగ్స్ యాడ్ చేసి ఇల్లు కొనుక్కున్నాం. బేసిక్గా మనకు ఉండాల్సిన ప్రాపర్టీ అది సంపాదించాం కాబట్టి నాకు ఇప్పటి నుంచి ఏంటంటే ఎప్పుడు అనుకుంటాం మనం ట్రావెల్ కంటూ ఒక అకౌంట్ పెట్టుకొని ఇలా ట్రావెల్ చేయాలి ఖచ్చితంగా. ఎందుకంటే నాకు ఎక్స్ప్లోరేషన్ చాలా ఇష్టం. మనం ఎక్కడ పుట్టామో ఆ 4 గోడల మధ్య ఉండిపోకూడదు, అన్నీ తిరగాలి. మరీ నాన్ వేసిన రేంజ్లో కాకపోయినా ఆయన అసలు సూపర్ అంతంత కాకపోయినా కనీసం కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ అండ్ మెయిన్గా యూరోప్ అంతా ఎక్స్ప్లోర్ చేయాలనుకున్నాం. అలా అయిపోయిందనమాట. అండ్ పెద్ద కామెడీ అంటే చాలాసార్లు చెప్పాను ఇది, మేము కరెక్ట్గా March 13th అలాగా అర్జున్ బర్త్డే కానీ స్విట్జర్లాండ్ అండ్ ప్యారిస్ బుక్ చేసుకున్నాం. అన్ని రకాలుగా 1.5 lakh దగ్గర అయిపోయాయి బుకింగ్స్. బట్ లాస్ట్ మినిట్లో కోవిడ్ March 8th లాక్డౌన్ అనౌన్స్ చేశారు. సో అక్కడ ఒక పెద్ద డ్రీమ్ బ్రేక్ అయిపోయింది నాకు. సో అదే ఇంకా అప్పటి నుంచి ఫుల్ఫిల్ అవ్వలే. సో అదనమాట మా స్టోరీ. చూడాలి ఎప్పటికైనా వెళ్తామా, ట్రావెల్ అన్నా చేస్తామా, వెకేషన్ కానీ వెళ్తామా అని చూడాలి. సో ఇక్కడ ఏంటంటే బుక్స్ చూపిస్తున్నా. చాలామంది ఇవి మా ఇంట్లో చూసారు కదా, పెప్పర్ బుక్స్ సిరీస్ అండి. మెయిన్ వివాన్కి అక్క కొని వాడేది. తర్వాత నేను కొన్ని బుక్స్ కొన్నా, తర్వాత వివాన్ కూడా ఇచ్చిందనమాట. మా దగ్గర ఆల్రెడీ 10 బుక్స్ పైన ఉన్నాయి. సో ఇలా ఏంటంటే ఒక్కొక్క కాన్సెప్ట్లో ఉంటాయి. ఒక్కొక్క బుక్ చాలా బాగుంటుంది. సో బిగినర్స్ అంటే ఇలా 2.5 years అలాంటి పిల్లలు వాళ్ళంతా వాళ్ళు చదివేలాగా పెద్ద పెద్ద అక్షరాలతో బాగుంటాయి. సో మీరు నేను అమెజాన్లో కూడా ఉంటుంది, వీలైతే ఒక లింక్ ఇస్తా చూడండి. సెట్ ఆఫ్ 4 ఉంటుంది. ఒక్కొక్క బుక్ చాలా కాస్ట్ కూడా తక్కువ ఉంటాయి, క్వాలిటీ బాగుంటుంది. అంటే వాళ్ళ ఫ్రేమ్ చేసే విధానము, పిక్చర్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి అన్నమాట. సో ట్రై చేయండి. అలాంటివి సిమిలర్ చాలా థీమ్స్లో ఉంటాయి, అంటే డిఫరెంట్ నేమ్స్తో.
సో పుస్తకాల షాప్కి వచ్చి పుస్తకాలు కొనుక్కోకుండా ఇక్కడ బాల్ ఎతికాడు. మా ఆయన సరే ఇంట్లో ఉన్న బాల్ మెత్తగా అయిపోయింది తీసుకో అంటే చూసారు వాడు కవర్ కూడా తీసి పడేసి ఆడుకుంటున్నాడు. ఆ వయసుకి ఎంత క్లారిటీ ఉంటుందో అసలు. వీడికి బాల్స్, కార్స్ ఈ రెండే అనమాట, మిగతా ఏం వద్దు. అర్జున్ గారు మాత్రం పాపం వెళ్ళి అక్కడ సుడోకో కావాలి, అదేమంటారు పజిల్ కావాలి. నేను యాక్టివిటీ బుక్స్ చూస్తున్నాను బేసిక్గా. ఇది ఒక టిప్ యాక్చువల్లీ. స్కూల్ బుక్స్ ఉండే సిలబస్ ఉంటుంది కదా, వాటిని డిఫరెంట్ టైప్స్లో మనం యాక్టివిటీ బుక్స్ కొంటే వాళ్ళకి కొంచెం ఇంట్రెస్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కాన్సెప్ట్. అంటే స్కూల్ బుక్ అంటే వాళ్ళకి ఏదో చదువు సిలబస్లు ఇంతే అనిపిస్తుంది. బట్ ఇలా యాక్టివిటీ బుక్స్ వాళ్ళకి ఉండే ఏవైతే పోర్షన్ ఉంటుందో అకాడమిక్స్లో, ఆ పోర్షన్ రిలేటెడ్ సరదాగా కొంచెం కలర్ఫుల్ బుక్స్ ట్రై చేయండి. ఎవరికైతే కొంచెం ఇంట్రెస్ట్ ఉండదో వాళ్ళకైతే ఇంకా బాగా ఫెచ్చింగ్ అవుతుంది అనమాట. సో మొత్తానికి అక్కడ ఒక 1000 రూపాయలు బిల్ చేసాము. అది ఇది కొని మామిడిగా చూసారా కార్ కార్ కదా ట్రక్ అది కొనుక్కున్నాడు. కొనుక్కొని అసలు కవర్లు కూడా పెట్టినట్లేదు, చేత్తోనే పట్టుకున్నాడు అనమాట. సో తర్వాత ఇంటికి వచ్చి రెడీ అయిపోయాం. యాక్చువల్లీ ఎత్తుకుంది పాపం బావనంతా మా ఆయనే, బట్ స్టిల్ నాకేంటో అలాగా నాకు యాక్చువల్లీ సైడ్ పెయిన్ పట్టేసుకుంది, అది వదలట్లే. ఇప్పుడు పిల్లలు ఫుల్ యాక్టివ్ అవుతారు. ఆదిత్య అయితే మంచిగా పడుకున్నాడు కూడా. ఏం చేస్తున్నావు జాము? ఇప్పుడు కొత్త బుక్ ఓపెన్ చేస్తాడు. రైటింగ్ నీట్గా, నీకు హ్యాండ్ రైటింగ్ బుక్ కొందామని మర్చిపోయాను రా. ఇప్పుడు చూడు, ఇది ఉందా, ఆర్ ఉందా, అది ఆరా, ఆర్కి సర్కిల్ కనిపించద్దు అలా నీట్గా హరిగా రాకపోవచ్చు. నీకు ఆన్సర్ కరెక్ట్గా వచ్చిన రైటింగ్ బాగలేదు అనుకో అర్జున, ఎవరు యాక్సెప్ట్ చేయరు, అర్థమైందా? మినిమం నీట్గా ఉండాలి. మినిమం నీట్గా అంటే కనీసం చూడు యూ ఏంటి కిందకి, నువ్వు రాసేటప్పుడే నేను బాగా రాయాలి అని, అంటే నీకు పెన్సిల్ అది నీ మైండ్ గ్రిప్లో ఉండాలి. ర్యాండమ్గా హడావిడి రాయకూడదు, నీ మనసులో ఉండాలి నీట్గా రాయాలి నేను అని, అప్పుడు వస్తుంది. ఏంటో 4 ఇరికిచ్చావు అక్కడ, ఎరేజర్ యూజ్ చేయొచ్చు కదా. 1 billion నేర్చుకుంటున్నా. 1 బిలియన్ 1 billion means 5 digit. ఇది జస్ట్ 10,000 lakhs అంటే 1 బిలియన్. ఓకే ఆయ్ రా నువ్వు చదువుకోవా? గ్రీన్ కర్ర నువ్వు చదువుకోవా అంటున్నా. గ్రీన్ గ్రే కార్. నువ్వు ఇలా కళాఖండాలు గీస్తావా? చూడండి, ఇది డ్యూకో పెయింట్ వేయించడానికి మా నాన్న కష్టాలు పడ్డాం, వీడు ఈ కళాఖండాలు గీసాడు. ఇప్పుడు ఇది చెరుపుకోవడానికి నాకు బోల్డ్ టైం పడుతుంది. ఆదిత్య చదువుకోవమ్మా నువ్వు, ఆదిత్య చదువుకోమ్మా. అబ్బా 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 అంత కష్టపడిపోతున్నాడు. జాగ్రత్తమ్మ, డ్రైవ్ కేర్ఫుల్. 2 టైప్స్ అండి, బాగా చేస్తే పొగడం అప్రిషియేట్ చేయడం, బాగా చేయకపోతే జెంటిల్గా అది బాగాలేదు అని చెప్పడం. ఈ 2 చాలా ఇంపార్టెంట్. అంటే వాళ్ళు ఏం చేసినా చప్పట్లు కొట్టేసి వావ్ సూపర్ అని అనడం తగ్గించుకోవాలి. అంటే చిన్నప్పుడు ఆదిత్య ఏజ్ వాళ్ళకి నెమ్మదిగా చెప్పచ్చు, కానీ అలాగా ఎదిగే కొద్దీ టూ మచ్ ఎప్రిసియేషన్ కూడా మంచిది కాదు. ప్రతిదానికి హైప్ ఇవ్వకూడదు కిడ్స్కి. ఇది నాట్ సో గుడ్, బాగాలేదు అని కూడా ఓపెన్గా చెప్పచ్చు. నేను ఇక్కడ రాస్తున్నాను రౌండ్గా ఎలా ఉంటుంది అది. ఏంటంటే ఇది ఇంతవరకు కాకపోయినా ఎంత వీలైతే అంత ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. అండ్ వాళ్ళని అఫెండ్ చేసి చెత్తలా రాస్తున్నావు, నీ హ్యాండ్ రైటింగ్ బాగాలేదు ఇలాంటివి అనకూడదు. సో నీకు తెలుసు ఇంకా బాగా రాస్తే ప్రజెంటేషన్ విలువ. నేను అర్జున్కి చెప్తాను అనమాట, నేను వంట చేస్తాను పిచ్చిగా అన్నం అలా పెట్టేసి ఎలా పడితే అలా వేస్తే నీకు తినబుద్ధి వేస్తుందా లేదు కదా. సో మనం ఎంత బాగా వండినా దాన్ని నీట్గా వండిస్తేనే అన్నం ఉంటుంది. అట్ ద సేమ్ టైం మన మైండ్లో ఎంత మంచిగా కాన్సెప్ట్ ఉండి అర్థం చేసుకుని ఆన్సర్స్ తెలిసినా స్పష్టంగా నీట్గా రాస్తేనే వాళ్ళకి అర్థమవుతుంది టీచర్కి. అది ఇంపార్టెంట్. అదే కొంచెం ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ చెప్తే రైటింగ్ ఏంటంటే నెమ్మదిగా డెవలప్ అవుతుంది. చాలామందికి ఇంకా పాపం అసలు లైన్ మీద కూడా ఒక స్ట్రైట్ లైన్ కూడా రాయలేరు అనమాట. హ్యాండ్ రైటింగ్కి కొన్ని క్లాసెస్ తీసుకునే వాళ్ళు ఉంటారు, లేదా ఇంట్లోనే మీరు కొంచెం మంచి బుక్స్ అవి తీసి ఒక ½ అన్ అవర్ అన్న డైలీ ప్రాక్టీస్ చేయించండి, హ్యాండ్ రైటింగ్ బాగా డెవలప్ అవుతుంది. అర్జున్కి చిన్నప్పుడు ఇంకా బాగుండేది యాక్చువల్లీ, ఇప్పుడే ఆకతాయిగా పిచ్చిగా రాస్తున్నాడు. అంటే ఏంటంటే కొన్ని అక్షరాలు కంప్లీట్ చేయడం అనమాట, అలా గాలికి చేస్తారు సార్ ఆ టైప్. అండ్ హ్యాండ్ రైటింగ్ అనే కాదు, ఇష్టం లేని సబ్జెక్ట్ ఉంటుంది దాని మీద భయం పెంచకుండా మెయిన్గా మన పిల్లలు ఇక్కడ వాళ్ళు హిందీకి చాలా ఇదవుతారు. తెలుగు సడన్గా ఇంట్రడ్యూస్ చేశారు, తెలుగు రాయడానికి ఇబ్బంది పడిపోతారు. ఫస్ట్లీ మార్క్స్ అప్రోచ్ ఎక్కువ రుద్దకూడదు. అంటే 100 వచ్చేయాలి, ఫుల్ మార్క్స్ వచ్చేయాలి అనేది కొంచెం ఏదైతే సబ్జెక్ట్ భయపడతారో దానికోసం అసలు ఎక్కువ మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు, వాళ్ళ మీద రుద్దకూడదు. మెయిన్గా స్టార్టింగ్ అంటే ఫస్ట్ స్టాండర్డ్ అలాంటప్పుడే మనం నెమ్మదిగా బ్రషింగ్ స్టార్ట్ చేస్తే పెద్దగా ఈజీ అవుతుంది.
6th 5th ఆ ఏజ్కి వచ్చాక డీల్ చేసే విధానం వేరే ఉంటుంది. అది ఇప్పుడు నేను చెప్పలేను, బికాస్ నా కొడుకు స్టేజ్ కాదు కాబట్టి. పిలిస్తే వెళ్ళాను, సడన్గా కాఫీ తాగాలనిపించింది, ఒక్క నిమిషం ఫ్లాష్ అయింది పాలు పెట్టాను, మర్చిపోయాను. ఒక నిమిషం గుండె ఆగిపోయింది. అసలు నేను ఆన్ చేయలేదు కదే. గోస్ట్ ఉందా ఇంట్లో? నాకు ఇది అందదు కూడా. ఆదిత్య ఇక్కడ దెయ్యం ఉన్నట్టుంది. ఆదిత్య ఆటోమేటిక్గా ఆన్ అయింది. నేను ఇక్కడ దోశ చేయట్లేదమ్మా, క్లీనింగ్. ఎత్తుకుంటే నేను చేసేదేమి దోశ కాదమ్మా, క్లీనింగ్. అమ్మ ఎంత మన పాపు పడింది కదా, అమ్మ క్లీనింగ్ చేస్తుంది. మా చిమ్ని ఇలాగ హ్యాండ్ వేవ్ చేస్తే ఆన్ అవుతుంది, బట్ నేను ఎప్పుడు అలా వాడిన అనమాట. ఎందుకంటే నాకు అది కొంచెం హైట్ అయింది, కరెక్ట్ దాని డిస్టెన్స్లో అంటే కానీ రాదు. అలాంటిది ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది. ఒక నిమిషం గుండె ఆగిపోతుంది ఎవరు లేనప్పుడు ఆ సౌండ్కి. అండ్ వీడి ఇక్కడ నన్ను మనశ్శాంతిగా, నాకే ఇంట్రెస్ట్ తక్కువ క్లీనింగ్కి, ఉన్న కొంచెం తెచ్చుకునే ఇంట్రెస్ట్ని కూడా వీడు వంచనివాడు అనమాట. అది కూడా ఎత్తుకో అంటున్నాడు. అండ్ ఒక టిప్, మనం ఇలా దీన్ని హాప్ టైప్ గ్యాస్ స్టవ్స్కి ఇలా హెన్నా బ్రష్తో ట్రై చేయండి, కరెక్ట్గా బాగా దూరుతుంది. ఇది ఆల్మోస్ట్ చాలా రోజులు అయిపోయినట్టుంది. ఆ బర్నర్ పైన గ్రిల్ ఉంటుంది, అది ఉండేసరికి నాకు లోపల ఎలా ఉందో తెలియదు. మెయిడ్ యాక్చువల్లీ మొత్తం గట్టు అంతా క్లీన్ చేస్తారనమాట. మనం చూసుకోవాలి కదా ఆబ్వియస్గా. అప్పుడప్పుడైనా పాలు పొంగినప్పుడల్లా కొంచెం స్టాగ్నెట్ అయ్యి గట్టిగా అలా అయిపోయింది. యాక్చువల్లీ స్ప్రేతో చేస్తే మొత్తం నీట్గా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు అందాక అలాగో వేడి మీద ఒలిగిపోయింది తీసేసి నేను తర్వాత ఇలా చేస్తున్నాను. అండ్ స్టవ్ ఎప్పుడు గ్లాస్ టైప్వి చల్లగా అయిపోయాకనే మనం ఇంకా క్లీనింగ్ స్టార్ట్ చేయాలి. మనకు కాలుతుందని కాదు, కొంతమంది డైరెక్ట్గా మామూలు నీళ్ళు వేసేస్తారు. సో సడన్ టెంపరేచర్ చేంజ్ ఉండకూడదు, అవి మొత్తం కూల్ అయ్యాకనే మనం క్లీనింగ్ స్టార్ట్ చేయాలన్నమాట. సో ఇప్పుడైతే మొత్తం క్లీన్ చేసుకొని నేను లైట్గా పప్పుచారు చేద్దాం అనుకున్నా. మార్నింగ్ కాలీఫ్లవర్ కూర చాలా ఎక్కువ ఉందన్నమాట. సో పిల్లలు కొంచెం లిక్విడ్ ఉంటుందని నేను ఏం చేశానంటే ఒక చిన్న టీ గ్లాస్లో సగం అంటే ఒక 2-3 చెంచాలు పప్పు అంతే, దాంట్లో ఒక 2 టొమాటోస్ వేసేసాను, పలంగా ఒక చిన్న కట్ పెట్టి వేసేసాను. సో తొక్కులా నీట్గా తీసేస్తున్నాను అనమాట. 2 టొమాటోస్ తీసుకున్నా, కొంచెం ట్యాంగీగా అంటే బాగా పండుగా ఉంటాయి చూసారా, అవి ట్యాంగీగా ఉంటాయి. సో ఇప్పుడు నేను చింతపండు వేయట్లేదు, మొత్తం దీన్ని మ్యాష్ చేసుకున్నా ఫుల్గా మెదిపేసి. ఇది కొంచెం మంత్స్ బేబీకి కూడా మీరు ఇలానే చేయొచ్చు సేమ్, అంటే లైక్ 8 నెలల టైంలో. అండ్ హోమ్ మేడ్ మంచి దమ్మున్న చారు పొడి అనమాట. సో అది కూడా సీక్రెట్ రెసిపీ, అది నేను సూన్ చేస్తాను. మా మమ్మీ చేస్తారు యాక్చువల్లీ, నేను ఎప్పుడూ చారు పొడి చేయలేదు. అండ్ వీడు పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసి చూపిస్తున్నాడు అనమాట. సో మనం మంచి గిన్నెలో కొంచెం దళసరిగా ఉన్న గిన్నెలో పోపు వేసేసుకుంటున్నాం డైరెక్ట్గా. కొంచెం జీలకర్ర, ఆవాలు, కొన్ని మిరియాలు కూడా వేస్తున్నాను. అండ్ గార్లిక్ అండ్ ఇంకేంటది డ్రై చిల్లీ, ఎండుమిరపకాయలు అండ్ కొంచెం ఇంగువ ఇవి వేసేసుకొని మనం పోపు పెట్టుకుంటాము. కొంచెం పోపు చటపట్లు ఆడంగానే ఇది బాగా డైల్యూట్ చేసుకున్నది వేసేస్తాం అనమాట. అంతే సింపుల్, ఒక్క మరిగితే అయిపోతుంది. కొంచెం వాటర్ కూడా యాడ్ చేసాను తర్వాత, అంటే అలాగో పల్చగా ఉంటే చారు టైపే కదా మనం చేస్తుంది. సో టేస్ట్కి సరిపడా సాల్ట్ అండ్ ఆ చారు పొడి కూడా వేసేస్తున్నాను. బేసిక్గా చిన్న బేబీస్కి కూడా మీరు రసం అలవాటు చేయొచ్చండి, బట్ ఇలా పప్పు అండ్ టొమాటో బేస్ చేసుకోండి. అంటే చింతపండు నీళ్ళే మెయిన్గా కాకుండా ఇలా చేసుకుంటే బాగుంటుంది, కొంచెం న్యూట్రిషన్ వెళ్తుంది. ఉత్తి చింతపండు నీళ్ళు వేస్ట్. అండ్ నేనైతే మోస్ట్లీ చింతపండు చాలా తక్కువ వాడతాను. మీరు చిన్న బేబీస్కి ఏం చేయొచ్చు అంటే కొన్ని మిరియాలు, చాలా కొంచెం ధనియాలు, జీలకర్ర, శనగపప్పు ఇవి మిక్సీ చేసుకొని, కందిపప్పు కూడా మిక్సీ చేసుకొని అలా పొడిలో కూడా వేసుకోవచ్చు. ఇలాంటి దాంట్లో మంచి టేస్ట్ వస్తుంది. అండ్ లాస్ట్లో కొంచెం కొత్తిమీర అంతే. కరివేపాకు యాక్చువల్లీ ఉంది, నేను వేడి మర్చిపోయిన హడావిడిలో. కరివేపాకు వేస్తే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇలాంటి వాటిలోనే మనం ఒక ములక్కాడ వేసుకున్నా చాలా టేస్ట్ వస్తుంది. అండ్ మనం పెద్దవాళ్ళకి కావాలంటే సేమ్ ఇదే, ఒక 2-3 ఎండుమిరపకాయలు గట్టిగా పోపు వేసుకొని ఇంకొంచెం మిరియాల పొడి వేసుకుంటే చాలా బాగుంటుంది. సో మా ఇంట్లో మా ఆయన ఎప్పుడు అదే కంప్లైంట్ చేస్తారు, పిల్లలకి చేస్తావు ఘాట్లేదంటే. ఆ రోజు కూడా పిల్లలకి ఇప్పుడు చేసింది కప్లోకి తీసేసి ఇంకో హాఫ్ బౌల్లో నుంచి మళ్ళీ పోపు వేసాను అనమాట. కొంచెం చారుపొడి, మిరియాలు వేసి పోపు వేసాను. ఆయన తిడతారు, నీ ఓపికని తెలిసి చేయడం అయిపోతుంది, మనకి కొంచెం ఘాటుగా కారంగా చేయడం మానేశారని. ఇంకేం చేస్తాం, కూరలు ఎలాగో పక్కన మాకు తీసుకొని పిల్లలకి పక్కకి తీసి మా కారం వేస్తాను. ప్రతిదలు చేయడానికి నీరసం వస్తుంది. ఈ బొడ్డోడు ఎప్పుడు పెద్దోడు అవుతాడో, అందరం ఒకేలా ఎప్పుడు తింటామో అని వెయిట్ చేస్తున్నాము. ఎక్కువ 5-6 ఇయర్స్ ఇలా పిల్లలు గ్యాప్ ఇస్తే ఇదే బాధ అండి. మళ్ళీ మనం 0 నుంచి స్టార్ట్ చేయాల్సి వస్తుంది సైకిల్. అదే కొంచెం 2 ఇయర్స్ అలా గ్యాప్ ఉంటే ఈజీగా ఒకేసారి పెద్ద అవుతారు కాబట్టి మన మీల్ ప్లాన్ అంతా అందరికీ సరిపడా ఒకేలా చేసుకోవచ్చు.
ఇక్కడ వీడికి పెట్టడం స్టార్ట్ చేశాను. మళ్ళీ నిద్ర వచ్చేస్తుంది. వాడు ఆఫ్టర్నూన్ మా ఆయన ఒళ్ళో తప్ప ఇంక పడుకోలేదు. అందుకని కొంచెం అలా కళలు చూపిస్తున్నాడు అనమాట. ఈ వీడికి ఇలా పెట్టి నాకు రైట్ హ్యాండ్ వెనక సైడ్ అని ఉంటారు వీపు దగ్గర బాగా పెయిన్ స్టార్ట్ అయింది. మొత్తంగా అయిపోయింది. అమ్మ తిండి ప్రోగ్రామ్ అని చెప్పి దండం పెట్టి ఇద్దరిని పడుకోబెట్టేసాము. అప్పుడు మేము మూవీ చూద్దామని, ఇది మన ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ సజెషన్స్లో చూసాం, వాట్ హ్యాపెన్ టు మండే అని చెప్పి. బాగుంది. ఆమె రీల్లో చెప్పింది అనమాట, ఇది స్టోరీ లైట్గా అని చెప్పి. సో ఓపెన్ చేసి చూసాం అనమాట. బాగా అనిపించింది. అండ్ మేము బ్లూటూత్ స్పీకర్లో పెట్టేసుకుంటున్నాం. యాక్చువల్లీ స్పీకర్స్ కొనుక్కోవాలని ప్లాన్, మా ఆయనకి అది గిఫ్ట్ చేద్దామని అనుకుంటున్నాను. కాకపోతే ఇక్కడ కమ్యూనిటీలో ఈజీగా సౌండ్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సో అందాక ఈ బుడ్డ స్పీకర్ని ఇద్దరి మధ్యలో పెట్టుకొని థియేటర్ ఎఫెక్ట్ ఎంజాయ్ చేస్తున్నాము. నేను సౌండ్ ప్రూఫ్ హాల్ చేయిద్దామని ప్లాన్. పాపం ఆయనకి అది ఒక్కటే కోరిక. తనేమో వద్దు, ఇన్వెస్ట్మెంట్ ఎక్కువైపోతుందని, మళ్ళీ మేము ఏది కొనాలని ఇలా ఆలోచిస్తూ ఉండిపోయాం. బట్ విల్లాలైతే అదే హ్యాపీగా మనం ఎంతగా సౌండ్ కొండంత పెట్టుకోవచ్చు. అపార్ట్మెంట్లో కొంచెం ప్రాబ్లం అవుతుంది అనమాట. సో అలా అయితే మేము డే ఎండ్ చేసాము. హోప్ యూ ఎంజాయ్డ్ ద వ్లాగ్. నెక్స్ట్ వీడియోతో ముందుకు వస్తాను. అంటిల్ స్టే ట్యూన్డ్. ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసి బెల్ రింగ్ చేయండి. బాయ్.